భారతదేశంలో హిందూ రాజ్యాన్ని స్థాపిస్తామని బీజేపీ చెప్తోంది. ఆర్ఎస్ఎస్ ఆ ప్రయత్నంలోనూ 100 ఏళ్లుగా ఉంది. 2047లో వాళ్ళ టార్గెట్ 2047లో వాళ్ళు హిందూ రాజ్యం భారతదేశంలో హిందూ దేశంగా చేస్తారు భారతదేశాన్ని. దానికి కావలసిన రాజ్యాంగం కూడా వాళ్ళు ఆల్రెడీ రాసుకున్నారు. కుంభమేళాల్లో 2 కుంభమేళాల్లో 3 కుంభమేళాల్లోనే అది పూర్తయింది రాజ్యాంగం. ఆ రాజ్యాంగం అంతా మనుస్మృతి ఆధారంగా చేసుకొని రాసుకున్న రాజ్యాంగం. హిందూ దేశం ఉంటే ఏ విధంగా ఉంటుందో మనుస్మృతి చదివితే మనకు అర్థమవుతుంది. ఎన్ని దుర్మార్గాలు జరగబోతున్నాయో, ఒకవేళ అదే నిజమైతే ఎన్ని దుర్మార్గాలు జరగబోతున్నాయో, ఎంత అణిచివేత ఉంటుందో, కులాల మీద ఎంత దౌర్జన్యాలు జరుగుతాయో, కింది కులాలు ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఎన్ని దౌర్జన్యాలు జరుగుతాయో, మహిళలను ఎంత అన్యాయంగా చూస్తారో మనుస్మృతి చదివితే మనకు అర్థమవుతుంది. అదే 2047లో వాళ్ళు తేవాలనుకుంటున్న రాజ్యం. ఆ రాజ్యం ఎందుకోసం తేవాలనుకుంటున్నారు వాళ్ళు? పురాతన జమానాల్లో రాజుల కోసమైతే, రాజులను కాపాడడం కోసం, రాజులను నిలబెట్టడం కోసం, ప్రజలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని రాజుల పరిపాలన సాగడం కోసం, తమ కడుపులు నిండడం కోసం చేస్తే, ఇవాళ కార్పొరేట్ల దోపిడీ సజావుగా సాగడం కోసం, పెట్టుబడిదారులు మరింత బలపడడం కోసం వాళ్ళు హిందూ దేశాన్ని తేవాలనుకుంటున్నారు.